బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. హిల్ట్ పాలసీతో హైదరాబాద్ ప్రజలకు మేలు కలుగుతుందన్నారు శ్రీధర్ బాబు. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం కేటీఆర్ కు అది మంచిది కాదని, అలాగే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం సరైంది కాదన్నారు. తమపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించొద్దని కోరారు శ్రీధర్ బాబు. గోబెల్స్ ప్రచారంతో బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ సర్కారు వల్లే నీటి వాటాల్లో నష్టం వాటిల్లిందని శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణ వాటా విషయంలో తాము రాజీ పడబోమని జీఆర్ఎంబీ మీటింగ్కు హాజరై తమ వాదనను బలంగా వినిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈరోజు మా సర్పంచులను గెలిపించుకొని గ్లోబల్ ప్రచారం చేస్తే ఏమైంది? 2 బై ఎలక్షన్లు వచ్చినాయి. శాసనసభకి రెండిట్లో పూర్తి స్థాయిలో ఓడిపోయినరు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ గ్లోబల్ ప్రచారం చేసిండ్రు, అడ్డగోలుగా చేసిండ్రు, ఇష్టారాజ్యంగా చేసిండ్రు. ఎవరు గెలిచిండ్రు? ప్రజలందరూ గమనించి తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈరోజు మా ప్రగతిలో ముందుకు సాగుతామని వారు పట్టణ ప్రజలు కూడా వేసిండ్రు. సరే, పట్టణ ప్రజలంటే వేసిండ్రు, గ్రామ ప్రజలు కూడా ఎక్కువ స్థాయి పెద్ద సంఖ్యలో ఈరోజు మా సర్పంచులను గెలిపించుకొని ముందుకు పోయిన అదే 2 సంవత్సరాల నుంచి గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈ విధంగా పోతా ఉన్నారు. ఈరోజు ఒక స్థాయి నుంచి ఒక 100 రేట్ల స్థాయికి పరిశ్రమను కానీ, ఈరోజు అక్కడ ఉన్న టీ వర్క్స్ని కానీ, టీ హబ్ను కానీ, ఇంకా వారు మొదటి అడుగేస్తే మేము 100 అడుగులు వేసే కార్యక్రమం చేసినాం. దాన్ని రాజకీయ కక్ష సాధింపులకు కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ని నమ్మకం ఇచ్చి 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు